స్వామి, తమరు సంవత్సరాల తరబడి హనుమద్భక్తులా? అవును స్వామి. చిన్న వయసు నుంచి ఏ అమ్మాయి వంక కన్నెత్తి కూడా చూసుండరే? మీ ఊళ్ళో 18 ఏళ్ల అమ్మాయిని 10 రోజులైనా మిమ్మల్ని నమ్మి వదిలిపెట్టిపోతారట కదా? ఎలా కనిపెట్టారు స్వామి? నన్ను అదే మాట అన్నారు. మన ఊళ్ళో ఎవరిని మంచివాడు అంటారో వాడిని ఏది అనుభవించనివ్వరని అర్థం. 16 ఏళ్ల వయసులో నన్ను అనడం మొదలెట్టారు. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చి కూర్చోబెట్టారు. నేను ఇక్కడ ఎందుకు కూర్చున్నానో చెప్పనా? ఏదో ఒక రోజు నా మీద కరుణతో ఆయన నాతో మాట్లాడటానికి వస్తే, ఏం స్వామి ఇప్పుడు నన్ను మార్చిన విధంగా అప్పుడు మిమ్మల్ని కూడా మంచివాడంటూనే ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారా అని అడగాలి. అందుకే ఇక్కడ కూర్చున్నాను. అందుకని హనుమంతుడు వేషం వేశానని చెప్పట్లేదు, అనుభవం ఉన్నవాడిని కనుక చెప్తున్నాను. ఎవరినైనా నువ్వు ప్రేమిస్తే కొంచెం కూడా ఆలోచించకుండా కళ్ళు మూసుకొని అవిశ్రాంత ప్రయత్నం చేసి లైన్లో పెట్టాయి. ఇందా వస్తాను స్వామి. 1 మినిట్. భక్తుని పేరేమిటో చెప్తారా? శ్రీనివాస్. శ్రీనివాస నామధేయులు. లవ్ చేయనంటే ఎలా చెప్పండి? వెళ్ళండి, మీ లవ్ నిర్విఘ్నంగా నెరవేరుతుంది. థాంక్స్ స్వామి. రేయ్, నాకు నీకే రాదే. మరి నీకు ఏంట్రా? మందు కొట్టించి తెల్లకాయత మీద సంతకం చేయించుకుందామనా? రే, డైలీ క్వార్టర్ తాగే నిన్ను ఇవాళ హాఫ్ తాగించి సంతోషపడదాం అనుకున్నాను. ఈ త్యాగం వెనక ఏదో స్వార్థం ఉండుంటుంది. నా ఈ చిన్న ఆశ కూడా తీర్చవట్రా నువ్వు? నీ ఆశను తీర్చుటకు, నిన్ను సంతోష పెట్టుటకు స్వీకరిస్తున్నాను. Cheers. ఇప్పుడెందుకు నన్ను ఆనందంలో ముంచి తేల్చాలనుకుంటున్నట్టు? ఇప్పుడెందుకురా ఆంజనేయ సవనాల కింద పడేస్తున్నావు? అది కూడా గోల్డ్ చైన్. ఇక మీద ఈయన ఇక్కడుండరు, ఇక్కడ ఉంచుకుంటాను. ఏ? నేను మాట అంటే అపార్థం చేసుకోవుగా? చెప్పు మావా, అపార్థం చేసుకోవుగా? చెప్పు. అందరికీ వచ్చినట్టే నాకు పుట్టుకొచ్చిందిరా. ఏంటి తెల్లబొచ్చా? లవ్వురా. అక్క ఇంటి ఎదురుగా ఓ అమ్మాయి ఉంది మావా, నేను తన్ని లవ్ చేస్తున్నాను. ఆంజనేయ భక్తున్నంటూ ఎంతమంది ప్రేమల్లో చిచ్చుపెట్టావురా. ఇప్పుడు నీకే పుట్టుకొచ్చింది చూసావా ఆ ప్రేమ? అయ్యో, ఏయ్, నువ్వు చెప్పినవాడు మన వెనకే వస్తున్నాడు. అది సైడ్ మిర్రర్ లో తెలుస్తోందే. ఓ, మన వెనకాల ఎవరు పడుతున్నారో తెలుసుకోవడానికేనా ఈ సైడ్ మిర్రరు? ఏ, నువ్వేమనుకుంటున్నావు? ఎవరు డాష్ ఇవ్వకుండా చూడటానికి అనుకున్నాను. రెండిటికి లే పోనీ. ఏమావా, ఇంతవరకు చూడలేదంటావా మన్ని? అమ్మాయిలు జేబులు కొట్టేవాళ్ళు ఒక్కటే. మనం చూడని టైం చూసి మనల్ని చూస్తారో. సరే, నా రేంజ్ నన్ను చూస్తుందంటావా? రేయ్, ఆడపిల్లలందరూ మహేష్ బాబు లాంటి మీద మనసు పడతారా, కానీ చివరికి సందులో ఉన్న వాడితే అడ్జస్ట్ అయిపోతారు. వాళ్ళ కథలు వదిలేరా. నాకు ఓకే అవుతుందా అవదా? 1 రూపీ స్టిక్కర్ బొట్టునే వెంటనే సెలెక్ట్ చేసుకునే వాళ్ళు లవర్ని వెంటనే సెలెక్ట్ చేసుకుంటారా? ఈ పాటికి నిన్ను ఫుల్ గా స్కానింగ్ చేస్తుంటారమ్మా. నువ్వు ఓకేనా కాదా అన్నది పోను పోను తెలుస్తుంది. ప్రస్తుతం నమ్మకంతో ఫాలో అవ్వు. సిగ్నల్ సిగ్నల్ సిగ్నల్. ఏమావా, తన వెనక మనం ఇంత పిచ్చిగా తిరుగుతున్నామే, తన మనసులో ముద్ర పడేలా మనం ఏదైనా చేయొద్దా? తప్పకుండా చేయాలి. మనం ఇలా బుద్ధావతారంలో ఉన్నామనుకో, ఎందుకు పనికిరామనుకుంటుంది. కొంచెం స్టైల్ చేంజ్ చేసామనుకో, తన దృష్టిలో మనం పడతాం. ఇదోకేనా? షో